దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర కేబినెట్కు తెలియజేశారు. ఈ ఆపరేషన్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున సరిహద్దు అవతల ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు లక్షిత దాడులు నిర్వహించాయి. ఈ దాడులు ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారమే ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయని ప్రధాని కేబినెట్కు తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది పౌరులు మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ సైనిక చర్య చేపట్టినట్లు ప్రధాని వివరించారు. భారత త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్ను నిర్వహించాయని, సాయుధ బలగాల వృత్తి నైపుణ్యం, దేశ భద్రత పట్ల వారి నిబద్ధత ప్రశంసనీయమని మోదీ కొనియాడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై పోరులో ప్రధాని నాయకత్వానికి, సైన్యానికి కేబినెట్ మంత్రులు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. ఆపరేషన్ సింధూర్ అనే సంకేత నామంతో జరిగిన ఈ దాడులను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు. పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు నివాళిగా ఈ ఆపరేషన్కు ఆ పేరు పెట్టినట్లు తెలిపింది. పహల్గామ్ ఉగ్రవాదులు చేసిన దాష్టికానికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదుల్ని చావుదెబ్బ కొట్టింది అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కుటుంబంతో సరదాగా గడుపుదామని వెళ్లిన వారిని హిందువులో కాదో నిర్ధారించుకుని మరీ చంపినందుకు ఉగ్రవాదులకు దక్కిన ప్రతిఫలమన్నారు. ఉగ్రవాదులకి చావుదెబ్బ కొట్టిన మన భారత సైన్యం మీ అందరికీ యాद ఉండొచ్చు. పహల్గామ్లో చాలా వరకు మన హిందువులు అక్కడ తిరగనికి వెళ్ళినారు. చాలా మంది హిందువులు ఉండే పేరడిగి ఏ విధంగా ఈ టెర్రరిస్టులు అందరికీ చంపేసినారు. మీరందరూ కూడా చూసినారు. ఆ రోజే ప్రధానమంత్రి మోదీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో మా భారతీయుల పైన కాల్పులు జరిపిన ఈ టెర్రరిస్టుల్ని నేను ఏడవను. ఒక మంచి సంకల్పం తీసుకోండి. ఇవాళ చాలా వరకు కొన్ని పొలిటికల్ లీడర్లు మోదీ గారు చెప్తారు ఏం చెయ్యరు. చాలా వరకు పొలిటికల్ లీడర్లు కామెంట్ చేస్తారు. ఓకే, ఈ సమయం రాజకీయం గురించి మనం మాట్లాడదు, కానీ ఈ సమయం మన భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇచ్చింది దాని గురించి మనం మాట్లాడదాం. ఇవాళ ఏ దేశం కూడా ఈ విధంగా యాక్షన్ తీసుకోదు, కానీ మన భారత సైన్యం స్వయం ప్రధానమంత్రి గారు కూర్చొని మన భారతదేశ సైన్యంకి ఆదేశం ఇచ్చినారు, మీరేం చేస్తారు చేయండి. కానీ ఇవాళ మన భారత సైన్యం పాకిస్తాన్లో గుసాంచి టెర్రరిస్ట్ అడ్డల పైన, అంటే టెర్రరిస్ట్ అడ్డ పైన ఏ విధంగా బాంబు దాడి చేసి దాదాపు 90 అబోవ్ టెర్రరిస్టుల్ని చంపేసినారు. అంటే మా హిందూ మహిళలు బొట్టు తీసేస్తే మా భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది ఇవాళ మన భారత సైన్యం చూపెట్టింది. అదేవిధంగా పహల్గామ్లో ఆ టెర్రరిస్టులు భర్తకి ఏ విధంగా చంపినారు, మహిళల ముందు చంపే ముందు ఏం చెప్పినారు వాళ్ళు, మోదీకి చెప్పుకోపో. ఇవాళ మోదీ గారు చెప్తున్నారు మా రిజల్ట్ ఈ విధంగా ఉంటుందని. ఇదైతే ఇది ప్రారంభం. నేనైతే ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం పాకిస్తాన్ పైన దాడు. పాకిస్తాన్ పైన యుద్ధమే స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక. ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ. మనం ఒకటే చోటుకి దాడి చేసినాం, కొన్ని ఆతంకీయులు టెర్రరిస్టులు చనిపోయినారు. కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం. ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా అనుకుంటున్నారు. అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఉన్న ఒక నివేదిక, యుద్ధం స్టార్ట్ చేయండి, పాకిస్తాన్ మొత్తం ఖతం చేయండి. అది నేను మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా.
స్కానింగ్ కోసం డయాగ్నోస్టిక్ సెంటర్కు వచ్చిన మహిళకు ఎక్కువ మోతాదులో కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇవ్వడంతో గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన కేపీహెచ్పీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కాజాగూడకు చెందిన సిస్ట్ల సూర్యలక్ష్మి కొంతకాలంగా ముక్కుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ముక్కుకు సిటీ స్కాన్ చేయించుకునేందుకు సూర్యలక్ష్మి కుమారుడు వెంకట్ అభిషేక్తో కలిసి మంగళవారం కేపీహెచ్పీ కాలనీ 4వ రోడ్లోని మెడ్క్వెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్కు వచ్చారు. ఈ క్రమంలో స్కానింగ్ మంచిగా వచ్చేందుకు ఇచ్చే కాంట్రాస్ట్ ఇంజెక్షన్ను సూర్యలక్ష్మికి అక్కడి డాక్టర్లు ఇచ్చారు. వెంటనే ఆమె గుండెపోటుకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. సూర్యలక్ష్మిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందింది. మెడ్క్వెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన తల్లి మృతి చెందిందని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మృతురాలి కుమారుడు అభిషేక్ కేపీహెచ్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు సూర్యలక్ష్మి 66 ఇయర్స్ మెడ్క్వెస్ట్ హాస్పిటల్ సిటీ స్కాన్ గురించి ఈరోజు డయాగ్నోస్టిక్స్ రాగానే వాళ్ళు అనస్థీసియా ఇచ్చే క్రమంలో కార్డిక్ అరెస్ట్ అయ్యి చనిపోవడం జరిగింది. దాని విషయంలో వాళ్ళ రిలేటివ్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ డాక్టర్ నెగ్లిజెన్సీ, ఈ డయాగ్నోస్టిక్స్ నెగ్లిజెన్స్ ఉందని వాళ్ళు చెప్పడం వల్ల దాని కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. My mother, who was referred yesterday to Medquest, Mahindra Medquest, వచ్చారు డయాగ్నోస్టిక్ సెంటర్కి. షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెల్దీ, షీ వాజ్ వాకింగ్ వెల్, అన్నీ కరెక్ట్గా ఉన్నారు. జస్ట్ రన్నింగ్ నోజ్, ఎందుకు అంటే కోల్డ్ లేకుండా కఫ్ లేకుండా రన్నింగ్ నోజ్ ఉంది. ఎందుకు అని అంటే సిటీ స్కాన్ రికమెండ్ చేశారు. దానికి రిలేటెడ్ ఏదో అనెస్థీషియా ఇవ్వాలి, ఇక్కడే ఉంటారు కుకట్పల్లి, అంటే గచ్చిపల్లిలో ఉండేవాళ్ళు కుకట్పల్లికి వచ్చాం. దీనికోసం వచ్చి టెస్ట్ చేయించుకుందాము అని బయలుదేరాం. వచ్చాక హెల్దీగా వాక్ చేస్తూ వచ్చిన మనిషి యూనో ఎనెస్థీషియా ఇచ్చాక వితిన్ 10 minutes షీ ఎక్స్పైర్డ్ అండి. దిస్ ఈజ్ అ ప్యూర్ కేస్ ఆఫ్ మెడికల్ నెగ్లిజెన్స్, నాట్ జస్ట్ అబౌట్ నెగ్లిజెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనెస్థీషియా ఎలా ఇస్తారు దాన్ని డెలివరీ చేసేదాన్ని కాదు, కానీ ఆఫ్టర్ ఏమైనా అయితే ఆ కాన్సిక్వెన్స్ కానీ ఏమైనా అయితే ఎలా హ్యాండిల్ చేస్తారు. ఇది వితిన్ వీ హ్యాడ్ సమ్మన్ బై ద నేమ్ సురేష్ that was supposed to administer ఈ అనెస్థీషియా, కానీ సుబ్రహ్మణ్యం అని ఎవరో చేశారు, డాక్టర్ సుబ్రహ్మణ్యమో, మరి వాళ్ళ క్వాలిఫికేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది. స్టిల్ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు అని ఏదో అన్నారు ఇక్కడ. రిగార్డ్లెస్ మాకైతే ఇన్ఫర్మేషన్ వెంటనే లేదు. అండ్ ఆల్సో రెమెడీ అని పక్కనే ఉంది మంచి హాస్పిటల్, వేరే హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు, తీసుకెళ్లారు. ఏంటి ఇక్కడ టైం వేస్ట్ చేసి ఏదో చేస్తున్నామని చెప్పి ఫస్ట్ ఇది ఏమంటారు అనెస్థీషియా / కాంట్రాస్ట్ ఇచ్చాము, ఇవ్వలేదు అని చెప్పి ఇది అంత డినై చేసి, ఇది అంతా కన్ఫ్యూజ్ చేసి ఇదంతా చేశారు. మేము వీఆర్ నార్మల్ గైస్, వీ డోంట్ వాంట్ టు ఇదంతా కేసు పెట్టాలన్న ఇంటెన్షన్ కూడా మాకు లేదు. కానీ ప్యూర్ కేస్ ఆఫ్ మెడికల్ నెగ్లిజెన్స్, టేకింగ్ లైఫ్స్, someone that had to go walk back again, వస్తూ మ్యాంగోస్ చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు మ్యాంగో తీసుకుని వెళ్దామని అన్నారు. అలాంటి మనిషి ఇంటికి వెళ్ళరు అని ఎక్స్పెక్ట్ చేయడం ఎలా? ఇది మెడికల్ నెగ్లిజెన్స్ అండ్ కేర్లెస్నెస్ కాకపోతే ఇంకేమనుకోవాలి? ఏప్రిల్ 7, 8 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు వల్ల 83 మంది బాధితులు ఆసుపత్రి పాలయ్యారు. ఆల్ఫాజోలం కలిపిన కళ్ళు తాగడం వల్ల అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కల్తీ కల్లుపై తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావించింది. అవగాహన కార్యక్రమాల కోసం 26 బృందాలను ఏర్పాటు చేసిన నార్కోటిక్ బ్యూరో డిఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో కలిసి ఒక్కో బృందం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని 104 గ్రామాలను 26 బృందాలు కవర్ చేశాయి. ఒక్కో బృందం 4 గ్రామాలను కవర్ చేస్తుంది. అవగాహన కార్యక్రమాలు గ్రామాల్లో యూత్ను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. యూత్ భాగస్వామ్యం కోసం వారికి స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నారు. గ్రామాల్లో కళ్ళు దుకాణాల వద్ద పోస్టర్లు అతికించి కల్తీ కళ్ళు వల్ల అనర్థాలు వివరిస్తూ తెలంగాణలో డ్రగ్ రహిత రాష్ట్రంగా మార్చడానికి అందరూ సహకరించాలన్నారు. Cooperation to spread a message of awareness. So best thing is to control Kalti Kallu is we go to villages. Entire staff of
Telangana Anti-Narcotic Bureau, we have made some placards, we have made some posters, and they will go to almost 104 villages in Nizamabad tomorrow. And in this 104 villages, the youth association, each will be given 2 bats, 2 balls, volleyball, then this rings and hoopla rings. So at least this youth, we want to spread this message, say no to drugs. ఇప్పుడు తెలంగాణ డ్రగ్ రహిత్ ఉండాలి అంటే యూత్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ టు ఫైట్ దిస్ వార్ అగేన్స్ట్ ది డ్రగ్స్. Okay, so we are trying to cut the youth, come closer to the police and pass on information on 1908. So this is, we have bought almost 110 this football, volleyball, cricket sets, rings and this thing for the girls, and we will be striking a friendship with the youth. And we will show the villagers these posters of the ill effects of Kalti Kallu, ill effects of drugs. So full day, 2 programs, each party, there are 26 parties. So you can see the inspectors and SIs of Telangana Anti-Narcotic Bureau, they will be doing this. Now I request our DIG, he has joined us recently. భారీయత్నంగా అవేర్నెస్ క్యాంపెయిన్ కల్తీ కల్లు పైన జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనకి 26 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 26 టీమ్స్ కూడా ఒక 26 మండలాల్లో అలాగే 100 పైన గ్రామాల్లో కూడా పొద్దున సాయంకాలం ఫుల్ డే ప్రోగ్రామ్ పెట్టుకొని విలేజెస్లో అందరికీ కూడా కల్తీ కల్లు తీసుకుంటే ఫ్యామిలీస్కి ఎలా నష్టాలు జరుగుతుంది ఇవి అన్నిటిపైన కూడా అవగాహన జరిపిస్తారు. దీని భాగంలో కూడా ముఖ్యంగా యూత్కి ఇన్వాల్వ్ చేయాలని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో యూతే ఫోర్ ఫ్రంట్ ఉండాలని టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరోది కూడా ఒక ముఖ్యమైన ఆబ్జెక్టివ్. సో దీంట్లో యూత్కి ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలని కూడా వాళ్ళ కోసం స్పోర్ట్స్ కిట్స్, సో దట్ వాళ్ళు ఇంకా క్లోజ్గా అసోసియేట్ అవుతారు. మనతో కూడా సమన్వయంతో టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో అలాగే వేరే ఇతర స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో కూడా మెడికల్ డిపార్ట్మెంట్, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి అందరితో కలిసి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్కి ముందుకు వెళ్తారని అదే ఉద్దేశంతో ఈ 26 టీమ్స్ కూడా ఈరోజు డిస్పాచ్ అవుతున్నాయి. ఈ 2 రోజు కూడా ప్రజలందరికీ కూడా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆఫీసర్స్ అందరు కూడా ఈ ఎంటైర్ క్యాంపెయిన్లో మనతో ఉండాలని, కల్తీ కల్లుది సైడ్ ఎఫెక్ట్స్ ఏముంది అది ఆల్రెడీ డైరెక్టర్ సార్ చెప్పారు. హైదరాబాద్లో మెట్రో ఛార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలని, నగరాలు, పట్టణాలు, మెట్రోపాలిటన్ నగరాల్లో రద్దీ విపరీతంగా పెరుగుతుందన్నారు. గ్రామాల్లో జీవనానికి సరిపడా ఉపాధి అవకాశాలు లేక శ్రమజీవులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు నగరాలకు వలస వస్తున్నారు. వారు ఉండే నివాసానికి పని స్థలాలకు చాలా దూరం ఉంటుంది. ఈ రీత్యా రోజు ప్రయాణాలు అనివార్యమవుతున్నాయి. ఈ స్థితిలో ప్రభుత్వాలు రవాణా వ్యవస్థను సులభతరం చేయాలన్నారు. అరకొర జీవితాలతో బతుకులీడుస్తున్న ప్రజలపై భారాలు వేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. హైదరాబాదులో కరోనా తర్వాత ఆర్టీసీ బస్సులను తగ్గించేశారు. ఎంఎంటీఎస్ను విపరీతంగా కుదించారు. ఆ మేరకు ప్రజలు అనివార్యంగా మెట్రో రైళ్లను ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ప్రయాణికుల ఊహల కంటే ఎక్కువగా ఛార్జీలు పెంచారు. నష్టాల్లో ఉన్నామని, తక్కువ ఛార్జీలు ఉన్నాయని చెబుతున్నా ప్రస్తుతమే ఛార్జీలు మనకు ఎక్కువగా ఉన్నాయి. శ్రమజీవి ఎవరైనా కావచ్చు, వేతనజీవులు ఎవరైనా కావచ్చు, పని చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, చాలా సులభంగా ప్రయాణం చేసేది ఎంఎంటీఎస్. అట్లాంటి ఎంఎంటీఎస్ అనేది పెంచడానికి బదులుగా దాన్ని తగ్గించే ప్రయత్నం అనేటువంటిది చాలా ఎక్కువగా చేస్తున్నారు. గతంలో నేను కూడా చాలా ఎంఎంటీఎస్ లో ప్రయాణం చేసింది, కానీ ఇప్పుడు స్టేషన్ కి పోదామంటేనే భయం అయింది. అంటే ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, గంట పడుతుందా, గంటన్నర పడుతుందా, లేకపోతే 3 గంటలు పోయేటటువంటి పరిస్థితి. పొద్దున 7:30, 8:30కు వదిలేస్తే తిరిగి 11 గంటలకు ఎంఎంటీఎస్ ఉంది అనేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇట్లా ఈ బస్సుల సంఖ్య తగ్గించడం కావచ్చు, ఎంఎంటీఎస్ లను తగ్గించడం కావచ్చు,
ఈ రీత్యా ఏమైపోయిందంటే అందరూ కూడా ఈ మెట్రోకు అనివార్యంగా మళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా మెట్రో ప్రారంభం చేసినప్పుడు కూడా 17లో ప్రారంభం చేసినప్పుడు కూడా అది చాలా 40 రూపాయల లోపే ఉంటుంది అనేటువంటిది మనం భావించాం. కానీ దాని మాక్సిమం రేటు 60 రూపాయలకు పెంచారు, 60 రూపాయలు పెట్టారు. మినిమం 10 రూపాయలు ఉంది కానీ అది ఒక స్టేజ్కే ఉంది. ఒక స్టేజ్ దాటితే 15 రూపాయల నుంచి ప్రారంభమైతే అది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే 10 నుంచి 15 చేసి 55 నుంచి 70 రూపాయలు, 75 రూపాయలు అంటే దాదాపు 5 నుంచి 15 రూపాయల చొప్పున పెంచడం అంటే రోజులో 15, 30 ఇంతకుముందు ప్రదీప్ చెప్పినట్టుగా దీనికే 70 రూపాయలు పెట్టడం అప్ అండ్ డౌన్ 140 అవుతుంది. పార్కింగ్ ఒకటి 40 రూపాయలు 180 అవుతుంది. దాని తర్వాత ఆటో నుంచి ప్రయాణం చేయాలంటే మళ్ళీ ఆటో ఎక్కడం, బస్సు ఎక్కడం అనేటువంటిది ఇట్లా ప్రతిరోజు 150 రూపాయల పైన అంటే అది 3-4 వేల రూపాయల ప్రయాణానికి సరిపోయేటటువంటి స్థితి దీనివల్ల ఏర్పడుతున్నటువంటిది మనకు కనబడుతున్నది. అంటే ఇంతగా జనం నిజంగా మెట్రో లాస్ లో ఉందా అంటే ఒక కరోనాలో దేశం లాస్ అయింది, ప్రపంచం లాస్ అయింది, అందరూ లాస్ అయింది కాబట్టి అది కూడా లాస్ అయింది. కానీ ఆ రోజు లాస్ అయింది కాబట్టి దాని పేరు మీద ఈ రోజు దాన్ని మళ్ళీ మేము ఛార్జీలు వేస్తాం అనేటువంటి ఒక ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది చాలా మంచి పద్ధతి కాదు అనేటువంటిది ప్రభుత్వానికి ఎలాంటి సంస్థ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఈ రోజు వాళ్ళే ఇస్తున్నారు లెక్కలు. గతంలో 3 లక్షలు ప్రయాణం చేస్తారని చెప్పి అనుకుంటే ఈరోజు 4,70,000 మంది రోజు ప్రయాణం చేస్తున్నారు. శని ఆదివారంలో అయితే 5,20,000 దాకా కూడా ప్రయాణం చేసే పరిస్థితి అనేటువంటిది ఎలాంటి వాళ్ళు లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితులు. అంతేకాదు దీని ద్వారా ఇది హైదరాబాద్ లో ఉండేటటువంటి హైదరాబాద్ మెట్రో ఎంత సౌకర్యవంతంగా ప్రయాణికులకు అంతేకాకుండా లాభాలతో నడుస్తున్నది కాబట్టి ఈరోజు మళ్ళొక 4 ప్రాజెక్టులు దాంట్లో ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంపాపేట్ ట్విన్ టవర్స్లో మాక్ డ్రిల్ ఏర్పాట్లను పరిశీలించారు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కౌంతిలాల్ సుభాష్ పాటిల్. రక్షణ రంగ అధికారులు, వైద్య, అగ్నిమాపక, డిఆర్ఎఫ్ సిబ్బంది రిహార్సల్స్ చేసి అందరిలో అవగాహన కల్పించారు. బాంబ్ అటాక్ జరగడానికి మనం దీపావళి ఫైర్ క్రాకర్స్ ని అక్కడ బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. 3rd ఫ్లోర్ లో ఫైర్ అయినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా వెహికల్ టర్న్ అవుట్ అయ్యి అక్కడ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. దాని తర్వాత ఎస్డీఆర్ఎఫ్ టీమ్ కూడా ఇమీడియట్ గా వచ్చేసి లోపల ఎవరైనా ఇంజూర్డ్ అయినరా, డెత్ అయినరా అనేది ఫైండ్ అవుట్ చేసేసి వాళ్ళందరినీ కూడా కిందికి షిఫ్ట్ చేసేసి కింద మెడికల్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయగానే వాళ్ళు హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. సో దానికి సంబంధించి ఈ బిల్డింగ్ లో కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. 3rd ఫ్లోర్ లో బ్లామ్ బ్లాస్ట్ అండ్ ఫైర్ ని క్రియేట్ చేస్తాము. జస్ట్ ఆఫ్టర్ ఈ బ్రీఫింగ్ తర్వాత అది ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ దెన్ ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ అయితే ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో ఎస్డీఆర్ఎఫ్ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ రోల్ ప్లే చేస్తారు కాబట్టి ఎస్డీఆర్ఎఫ్ టీమ్ కూడా వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇంజూర్డ్ అయినరో వాళ్ళందరినీ సేఫ్ జోన్ కు కిందికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. So regarding 4 o'clock air warning also, this information will be shared with everyone through the CP Sir's control room that is located at Banjara Hill ICCC Integrated Command and Control Center. So there is a Hyderabad City control room. From there we will receive signal to our zonal control room that such and such a air raid is incoming in this area. So उसके बाद 2 minute continue siren बजेगा. उसके बाद regarding the impact in Hyderabad city, there will be 4 impacts ऐसा decide किया है. Out of the 4, one of the impact is in this tower. So around 4:15 there will be impact on this building. So after that all the departments will be activated. All the fire services, SDRF, medical and health team, everyone will come to the rescue site, police, and they will perform all of their respective roles. So this is a drill that is we have to do. మంగళపల్లి గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాల కూల్చివేతలను ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ఆదేశాల ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు సిబ్బంది.
ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాలను చేయడంలోనూ ఐకమత్యంగా ఉండటం అభినందనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆర్యవైశ్యుల కులదైవం అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం నాచారం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఆర్యవైశ్య సంఘం బట్టలను పంపిణీ చేసింది. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్మికులకు బట్టలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటున్న ఆర్యవైశ్యులు సేవా తత్పరులన్నారు. అంతకు ముందు పూజారులచే మంత్రోచ్చారణ నడుమ గణపతి పూజ, మహిళలు వాసవి మాతకు ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నాచారంలో పెద్ద ఎత్తున ఈ వాసవి సొసైటీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దానికి తోడు సాయి చంద్రశేఖర్ మా కార్పొరేటర్ గారు, అలాగనే మండల సత్యనారాయణ ప్రెసిడెంట్ గారు, వాసవి ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఏరియాకి ఈరోజు మున్సిపల్ ఎంప్లాయీస్కి, అలాగనే ఎవరైతే స్వీపర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ పట్టు చీర ఇవ్వడం జరిగింది. అలాగనే ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు సమ్మర్లో వాళ్ళు క్యారీ చేసుకోవాలి, మామూలు వాటర్ అంటే కష్టమైతే అనే ఉద్దేశంతో ఒక ఫ్లాస్క్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వీళ్ళ ఎవరైతే మున్సిపల్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు వాసవి సొసైటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే వాసవి సొసైటీ సంబంధించిన వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా ఇంతకుముందుకే చెప్పడం జరిగింది. నేను మీ తోడుగా ఉండి మీకు ఏ అవసరాలున్నా మీ కష్టాలు మీ వెంబడి ఉండి చేసుకుంటానని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగనే వాళ్ళ పిల్లలకు కూడా కాలేజ్ సీట్లు కానీ, స్కూల్ సీట్లు కానీ, ఇతర ఎవరికైనా ఎంబీబీఎస్ సీట్ వస్తే వాళ్ళకి 5 ఏళ్ల ఫీజు నెక్స్ట్ మంత్ లో ఎట్లన్నా రిజల్ట్ వస్తుంది. ఆ ఫీజులు కూడా నేను వాళ్ళకి పే చేస్తానని చెప్పిన మీ పిల్లలందరూ మంచిగా చదివించాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగనే ఇట్లాంటి లాస్ట్ 15 years నుంచి ఎవ్రీ అమాసకు వీళ్ళందరూ కూడా ఫ్రీ అన్నదానం చేస్తా ఉన్నారు. ఇది కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే నాతోటి ఏ అవసరాలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా నాకు ఫోన్ చేయమని చెప్తున్నాను. నా లెటర్ ఇస్తా అని చెప్పినా నేను ఎక్కడంటే అక్కడ ఫోన్ తోటి మాట్లాడి చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను.